వెల్కమ్ టు ఫిలిం ప్రెడిక్టర్ అండి. ఇవాళ వచ్చేసి 'కాంతార' మనకి చాప్టర్ 1 అండ్ ట్రైలర్ రావడం అయితే జరిగింది. అండ్ దీని గురించి ప్రాపర్‌గా మాట్లాడేసుకుందాం. అండ్ ఇందులో హీరో వచ్చేసి మీ అందరికి తెలిసింది మన రిషబ్ శెట్టి గారు. అండ్ మెయిన్ వచ్చేసి ఈ మూవీ మనకొచ్చేసి 'హంబుల్' ఫిల్మ్స్ ఆళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. అది ఫస్ట్ సినిమా ఎవరైతే తీసుకున్నారో ఆళ్ళే తీసుకున్నారు. అంటే ట్రైలర్ చూసిన తర్వాత నా ఒపీనియన్ ఏంటంటే నాకైతే నచ్చింది గైస్. అండ్ మెయిన్ 'కాంతార' మనం ఏ టెంప్లేట్‌లో మనం ఊహించుకుంటామో అండ్ ఆ టెంప్లేట్‌ని దింపారు. కాకపోతే ఇందులో వచ్చేసి విచిత్రం క్యారెక్టర్స్ అండ్ మనకొచ్చేసి చాలా మంది క్యారెక్టర్స్ అయితే ఇంక్లూడ్ చేశారు. అండ్ మెయిన్ వచ్చేసి మొత్తం సెటప్ కూడా మార్చేశారు. అండ్ స్టోరీ లైన్ కూడా మనకి చాలా బిగ్‌గా ఉంటది ఈ మూవీలో అర్థమైపోయింది. ఎందుకంటే 1లో చాలా వరకు మనకి స్టోరీ పార్ట్స్ అనేవి అలా వదిలేశారు. అంటే దానికి ఇంకా ప్రాపర్‌గా కనెక్షన్ అయితే మనకు ఇవ్వలేదు. ఆ 2లో అయితే మొత్తం అన్నిట్లికి ప్రాపర్ కనెక్షన్ ఇచ్చుకొని ఎళ్తారనేసి నాకు అనిపించింది ఈ ట్రైలర్ చూసిన తర్వాత. అండ్ మెయిన్ ఆళ్ళ నాన్న మాయమైపోతారు. అండ్ మన 'కాంతార' మనకి 1 చూసినప్పుడు కూడా హీరో అయితే మాయమైపోవడం అయితే జరుగుతది. ఆ మాయమైపోయినోళ్ళు ఎక్కడికెళ్తున్నారు? అసలు ఫస్ట్ ఏం జరిగింది? అది తెలుసుకోవడానికే అండ్ ఈ మూవీ ఇప్పుడు దింపుతున్నారు. అండ్ మెయిన్ వచ్చేసి ప్రతి ఒక్క క్యారెక్టర్‌ని నీట్‌గా బిల్డ్ చేసుకున్నారు అనిపించింది ట్రైలర్‌లోని. ఆ కట్స్ గాని, ఆ విజువల్స్ గాని అండ్ మెయిన్ వచ్చేసి మన రిషబ్ శెట్టి గారి లుక్స్ గాని టూ గుడ్ అనిపించాయి. అండ్ మెయిన్ వచ్చేసి మన క్లైమాక్స్ అయిపోతుందని ట్రైలర్ అన్నప్పుడు అంటే క్లైమాక్స్‌లో ఆ శివుడిది ఒక చిన్న చూపిస్తారు చూడండి రిషబ్ శెట్టి గారిది. ఆ బ్లడ్ ఉంటది మొత్తం మొహం మీద. టూ గుడ్ అనిపించాయి. అంటే విజువల్స్ పరంగా అయితే ఎక్కడ డోకా లేకుండా నీట్‌గా చూపించుకున్నారు. అండ్ మధ్య మధ్యలో వచ్చేసి చిన్న పిల్లల క్యారెక్టర్స్ గాని, అక్కడికొచ్చే రాయిని చూపించుకోవడం గాని, అక్కడికొచ్చి మనకి చాలా యుద్ధాలు అయిపోతూ ఉంటాయి. అండ్ మెయిన్ వచ్చేసి చాలా బిగ్ వార్ అనిపించింది కొన్ని కొన్ని సీన్స్‌లో అయితే. బాణాలేసేసుకోవడం అండ్ మెయిన్ వచ్చేసి ఆ అడవిలోని ఆ మొత్తం సినిమా అంతా అక్కడే క్యాప్చర్ చేశారు. అండ్ మెయిన్ వచ్చేసి అక్కడ వాటర్ ఫాల్స్ అండ్ బ్యూటిఫుల్ లొకేషన్స్ అయితే ఈ సినిమానైతే తీశారు అనిపించింది. అండ్ మెయిన్ వచ్చేసి ఆ బ్యాక్ స్టోరీ ఏంటి? అసలు ఆ దేవుడు ఎవరు? అసలు ఎందుకు ఇలా కొలుస్తున్నారు? ఎందుకు మాయమైపోతున్నారు? ఈ ఎంటైర్‌గా మనకు ప్రాపర్‌గా మనకింకా తెలీదు. బట్ దాని గురించి ఈ మూవీ దింపడం అయితే జరుగుతుంది. అండ్ మెయిన్ రిషబ్ శెట్టి క్యారెక్టర్ ఇస్ టూ గుడ్ అనిపించింది. ఎందుకంటే 1లోని అండ్ రిషబ్ శెట్టి క్యారెక్టర్ ఎలాగుంటదంటే ఏదో మన మామూలుగా ఒక మనిషి తిరుగుతున్నట్టు అనిపిస్తది. బట్ 2లో ఏంటంటే ఒక దేవుడి కింద అండ్ ఒక చూడండి చాలా పవర్‌ఫుల్‌గా చూపిచ్చారు. అంటే ఆ గ్రామాన్ని ఒక కాపాడే మొగాడనేసి ఆ టైప్‌లో చూపిచ్చారు మనకి. తర్వాత శివుడు భక్తుడు ఇవన్నీ ఎలాగొచ్చాయి అవన్నీ రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది ఫిల్మ్ అండ్ ఖచ్చితంగా థియేటర్‌లో చూడాలి. అండ్ మెయిన్ వచ్చేసి ఇందులో హీరోయిన్ ఉంది. ఆ హీరోయిన్ మీ అందరికి తెలిసిందే చాలా మూవీస్‌లో ఏసింది. బట్ తన క్యారెక్టర్ మధ్యలో ఎందుకొచ్చిందో అది నాకు తెలీదు బేసిక్‌లీ. అది మనం మూవీ చూస్తే తెలుసుకోవాలి. అండ్ మెయిన్ వచ్చేసి చాలా క్యారెక్టర్స్ ఇంక్లూడ్ అయ్యాయి. అండ్ మెయిన్ వచ్చేసి 'కాంతార 1లోనే' ఒకడు కామెడీ చేసాడు మీ అందరికి తెలిసిందే. అండ్ మంచిగా ఒక తాతయ్య నుంచి వచ్చి కామెడీ చేస్తూ ఉంటాడు తన ఫ్రెండు. ఇందులో కూడా ఆళ్ళైతే ఉన్నారు. అండ్ ఇందులో కూడా కామెడీ మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు మినిమమ్. ఎందుకంటే చాలామంది ఉన్నారు కామెడీస్ బేసిక్‌లీ. మన ఫస్ట్‌లో మనకి 'కాంతార 1లో' కూడా కామెడీస్ ఒక ఇద్దరు ముగ్గురు పంచెస్ ఏస్తారు. పోటుగాల్లాగా అందరూ వస్తారు గానీ, ఆళ్ళేం చేసింది ఏమి ఉండదు. ఆళ్ళు కూడా ఇంక్లూడింగ్‌లో ఉన్నారు ఈ ట్రైలర్‌లోని. నేను అనుకున్నా ఆళ్ళు కూడా ఖచ్చితంగా ఉండాలని. ఎందుకంటే మూవీలో ఒకరు సీరియస్‌గా ఎళ్ళిపోతే పెద్దగా ఏమి ఉండదు. అండ్ అక్కడక్కడ కామెడీ డైలాగ్స్ ఉంటేనే కదా సినిమా అనేది మనకెళ్తది. 'కాంతార 1' కూడా అలాగే ఆడింది. అండ్ బేసిక్‌గా కామెడీ కూడా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ మెయినొచ్చేసి బీజీఎం పరంగా అయితే పర్లేదనిపించింది భయ్య. అంటే 1లో బీజీఎం కన్నా 2 కొద్దిగా తగ్గిందేమో అనిపించింది నాకు. ఎందుకంటే ట్రైలర్‌లో బీజీఎం పెద్దగా ఏం చూపించలేదు. పెద్దగా ఏం అంటే పెద్దగా ఏం పెట్టలేదు కూడా. అండ్ మెయినొచ్చేసి ట్రైలర్‌లో ఎందుకు పెట్టారంటే సినిమా ఈ పాయింట్ ఆఫ్ వ్యూ మీద ఎళ్తది. అండ్ సినిమా ఇలాగుంటది. విజువల్స్ పరంగా గాని, క్యారెక్టర్స్ పరంగా గాని, అండ్ కొత్త ప్రపంచంలోకి మనకు చూపించబోతున్నారు. అండ్ మనకు మొత్తం ఏటయిందో ఆ పాస్ట్ మొత్తం అంతా చూపిస్తారు. అండ్ మెయినొచ్చేసి ప్రతి ఒక్క క్యారెక్టర్‌ని బాగా బిల్డ్ చేసుకొని అని నీట్‌గా కథ మనకి ఏటైందో థియేటర్ మీద చూపిస్తే ఖచ్చితంగా హిట్ అయ్యే ఛాన్సెస్ 100కి 100 ఉంటాయి భయ్య. ఇప్పటికి విజువల్స్ పరంగా అంత బాగున్నాయి. అండ్ మెయిన్ వచ్చేసి కొన్ని కొన్ని సీన్స్ అయితే అట్రాక్టింగ్‌గా అనిపించాయి. అండ్ థియేటర్‌లో చూసిన తర్వాత ఖచ్చితంగా అందరికి నచ్చుతది అనిపిస్తుంది నాకెందుకో. అండ్ మెయిన్ వచ్చేసి కొన్ని కొన్ని క్యారెక్టర్స్‌ని నీట్‌గా బిల్డ్ చేసుకోవాలి. ఎందుకంటే 1లో కన్నా 2లోని చాలా క్యారెక్టర్స్ అయితే ఇన్వాల్వ్ అవ్వడం అయితే జరుగుతది. ప్రతి ఒక్క క్యారెక్టర్‌కి నీట్‌గా న్యాయం చేసుకొని, ఆళ్ళ క్యారెక్టర్ గాని, ఆళ్ళ బ్యాక్ స్టోరీ గాని కరెక్ట్‌గా ఎస్టాబ్లిష్ చేసుకొని, మన రిషబ్ శెట్టి గారిని ఎక్కడ డిసప్పాయింట్ చేయకుండా చూపిచ్చి, ఆ హీరోని ఎందుకు పెట్టారో ఒక కరెక్ట్ పాయింట్ మీద తెచ్చుకొని, మళ్ళీ ఆ అడవిలోని అందరూ ఉంటారు కదా! మనుషులు జనాలందరూ. ఆళ్ళని ఒక నీట్‌గా ప్రజెంటేషన్ చేస్తే ఖచ్చితంగా ఈ మూవీ అయితే చాలా పెద్ద హిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ట్రైలర్ అయితే నాకు నచ్చింది. ఇంకా ఎవరైతే చూడలేదో ఎళ్లి చూసేయండి. ట్రైలర్ అయితే బావుంది. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మాత్రం ఆన్‌లో పెట్టుకోండి.